ఇటువంటి విశిష్టమైనటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి, వేద సంస్కృతి ఇక్కడి నుంచి మనకు అందింది. కాబట్టి ఈ సృష్టి ఏదైతే ఉందో సీనం, ఇది సృష్టి జ్ఞానపూరితంగా ఉంది గనక జ్ఞానం కలిగిన వాడే తయారు చేశాడు. చేతన కర్తృత్వం ఏ వస్తువుతో తయారు చేశాడు, ఏ వస్తువుతో తయారు చేసే అవకాశం లేదు, తానొక్కడే ఉన్నాడు కనుక తన నుండే తయారు చేశాడు. తన నుండే తయారు చేశాడు కనుక సృష్టికి కారణం తానే, కార్యము తానే, కార్యములో ఉన్నదంతా తానే. ఈ ప్రపంచమంతా పరమేశ్వరుడు తప్ప రెండవది లేదు. చీమలో, బ్రహ్మలో, శివకేశవాదులలో ప్రేమ మీర వెలసేయుండి బిరుదు వహించిన రామా నన్ను బొరవర. త్యాగరాజస్వామి. రామనన్ను బ్రోవర, రామనన్ను బ్రోవర, రామనన్ను బ్రోవర, ప్రేమతో లోకాభిరామనన్ను బ్రోవర. చీమలో బ్రహ్మలో, చీమ నుంచి బ్రహ్మ వరకు ఇక్కడ ఉంది, అక్కడ లేదని లేదు. ఎందుకని సృష్టి అంతా కూడా పరమేశ్వరుడు నిండిపోయినాడు గనక ఇప్పుడు జరుగుతుంది భక్తి. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి, సర్వజీవ తిరస్కార కేశవం ప్రతిగచ్చతి. అహింస అని చెప్పాల్సిన అవసరమే లేదు. హింస చేయనలేడు హిందూ. హిందూ అంటేనే అది. హింసాం దూషయతి. హిందూ అంటేనే, హిమ్ అంటే హింస, దూ అంటే దూషించేటువంటి వాడు అని అర్థం. హింసను దూషించేటువంటి వాడు ఎవరిని హింసించలేడు. ఎందుకని ఎవరిని హింసించాలనుకున్నా అక్కడ నా కృష్ణుడే కనపడతాడు, నా రాముడే కనపడతాడు, నా శివుడే కనపడతాడు. ఉన్నదంతా పరమేశ్వరుడు తప్ప రెండవది లేదు. ఇది అద్భుతమైనటువంటి అవగాహన మన యొక్క శాస్త్రంలో. ఇప్పుడు చెప్పండి, భగవంతుడు ఎక్కడున్నాడు? భగవంతుడు లేనిది ఎక్కడ? ఇదొక మంగళకరమైనటువంటి అద్భుతమైనటువంటి అవగాహన. ఆత్మబంధువులారా, ఏం పుణ్యం చేసుకున్నాము. నేను అనుకుంటాను భారతదేశంలో పుట్టడమే 40% సాధన అయిపోయిందేమోనని నేను అనుకుంటా. ఎందుకంటే మహర్షులు చరించినటువంటి ఈ భూమి ఇతర దేశాలకు బట్టగట్టుకోవడానికి చేతగానటువంటి రోజుల్లో ఇటువంటి ఆలోచనలు చేశారు. ఏమిటి అసలు ఈ సృష్టి? ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ సృష్టి? మనిషి యొక్క దుఃఖానికి కారణం ఏంటి? మనిషి ఎట్లా తృప్తిగా ఉండాలి? తృప్త భవిష్యామని ఎందుకు అనుకుంటున్నాడు? తృప్తోహం నిత్య తృప్తోహం అనేటువంటి పరిస్థితి ఎట్లా వస్తుంది? ఆప్త కాముడు ఎలా అవుతాడు? ఆత్మవిధుడు ఎలా అవుతాడు? అనేటువంటి ఆలోచనలు సాగించినటువంటి అద్భుతమైనటువంటి మహాత్ములు చరించినటువంటి పుణ్యభూమి. వాళ్ళు పీల్చిన గాలి ఇక్కడ ఉంది. వాళ్ళ పవిత్ర పాదం ముద్రలు చరించిన నేల మీద మనం కడుదుతూ ఉన్నాం, నడుస్తూ ఉన్నాం. ఈరోజు ఇది మనం చేసుకున్న భాగ్యం. ఇది అందరికీ రాదు. ఇది ఏదో జరిగిపోయింది కాలంలో. సంస్కృతికి దూరం అయిపోయాం. జీవితంలో ఏం కావాలో అర్థం కావడం లేదు, ఏం పొందాలో తెలిసి రావడం లేదు. తూర్పును చూస్తూ పడమన్న వర్ణించడమే మన జీవితం అయిపోయింది. ఇంకా మళ్ళీ ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చింది ప్రతి మనిషి. ఇట్లాగే జీవితాలు వృధా అయిపోతే, ఈ జన్మ పోతే ఇంకొక జన్మ తెచ్చుకునేటువంటి అవకాశం లేదు. తెలియక పోగొట్టుకున్న రోజుల గురించి ఆలోచన లేదు. తెలిసిన తరువాత దాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి? ఎందుకంటే ఇప్పటి వరకు సహేతుకంగా వచ్చాం, భగవంతుడి విషయం కూడా చూచాం. ఇంకా రేపటి నుంచి మన సాధనలు కదులుతాయి, భక్తి కదులుతుంది, కర్మయోగం కదులుతుంది. ఏది జరిగినా జీవితంలో చెలించకుండా ఎట్లా ఉండాలనో అర్థం చేసుకుంటాం. అటువంటి అద్భుతమైనటువంటి సిద్ధాంతాలు మనకు భగవద్గీతలో రేపటి నుంచి అందబోతాయి. కనుక ప్రతిరోజు జీవితాన్ని భగవంతుడితో ప్రారంభం చేయడానికి నేను ఈ సందర్భంలో మీకు ఒక్కటే చెప్తున్నాను. అంతా భగవంతుడే. చూడగలిగితే ఇప్పుడు ఉదయం లేచామనుకోండి, శ్రీను ఉదయం లేచాం, ఒకవేళ మన అదృష్టం బాగుండి, అదృష్టం అంటున్నాను ఆ పదం కాన్షియస్గా, సూర్యుడు లేవకముందే లేచి కనుక తూర్పును చూడగలిగితే టిక్కెట్ అవసరం లేదు, పైసా అవసరం లేదు, అద్భుతమైనటువంటి రమణీయ దృశ్యాలు చూడవచ్చు. ఆల్ ఆర్ అస్లీప్ బట్ ది మైటీ హార్ట్ ఈజ్ లయింగ్ స్టిల్. వర్డ్స్వర్త్ వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జ్ మీద నుంచి చూస్తూ ఉంటే అతనికి అనిపిస్తూ ఉంది, అరే అందరూ నిద్రపోతూ ఉండాలి, ఎవరికైతే అదృష్టవంతుడో వాడు మేల్కొని చూస్తాడు ఈ ప్రపంచాన్ని. అర్థమవుతా ఉంది. ఒక్కసారి ఆకాశాన్ని చూస్తే అరుణోదయంలో ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అది భగవంతుడి ఇల్లు ఇదంతా. ఇప్పుడు మీకు అర్థమైపోయింది, ఇది భగవంతుడి ఇల్లు, ఈ విశ్వం.
ఉదయాన్నే లేచి సూర్యోదయానికి ముందు కనుక ఒక్కసారి మనం అట్లా చూచామనుకోండి తూర్పు దిక్కున, అబ్బబ్బబ్బా ఎవరో ఆ పెయింటర్, వండర్ఫుల్ పెయింటర్, ఎన్ని కోట్ల మంది రవివర్మల్ని నిచ్చెన లెక్కిస్తే వేయగలరు ఆ పెయింట్. అరుణోదయంలో చూస్తే అలా చూస్తూనే ఉంటాం, ఎట్లా పలచబడుతుందో పడుతుంది. బాలభానుడు వచ్చేటప్పటికి మనకు ఉదయిస్తూ ఉన్నటువంటి వేళ, సూర్యోదయ వేళ కాంతులు ఎట్లా ఉంటాయో చూడండి. ఆకాశం అంతా ఒక్కసారి అరుణోదయ కాంతులు ఎట్లా ఉంటాయి, సూర్యోదయంలో కాంతులు ఎట్లా ఉంటాయి. కాబట్టి సూర్యుడు ఉదయిస్తూ ఉంటే ఆ చల్లటి కాంతులు కదులుతూ ఉన్నటువంటి సమయంలో చెట్లు అట్లా మెల్లగా కదులుతూ ఉంటే, మొక్కలు కదులుతూ ఉంటే, పిల్ల గాలులు వీస్తూ ఉంటే, అప్పుడే రెపరెపరమని కొడుతూ ఆ పక్షులన్నీ కూడా ఎగిరిపోతూ ఉంటే, అప్పుడు కనుక చెట్ల మీద ఒకసారి మన దృష్టి సారిస్తే ఆకులు ఒక రంగులో కనపడతాయి. 8 గంటలు అయ్యేటప్పటికీ కొద్ది ఎండొచ్చిన తర్వాత సూర్యుని యొక్క వెలుతురు మారుతుంది కనుక పత్ర ఛాయలు కూడా మారుతూ ఉంటాయి, ఆకులు రంగులు. మధ్యాహ్నం వచ్చేటప్పటికి ప్రచండ భానుడు ఆకాశంలో ఉంటాడు గనక అప్పుడు ఇంకొక రకమైనటువంటి ప్రకాశంతో కనపడతాయి, విద్యుల్లేకల్లాగా. 3 గంటలకు వచ్చేటప్పటికి మరొక రకంగా మారుతుంది. సాయం సంధ్యా సమయంలో మళ్ళీ అద్భుతమైనటువంటి అరుణ కాంతులతో పశ్చిమాద్రంతా కూడా నిండిపోయి ఉంటుంది. అప్పుడు ఇంకొక రకంగా ఈ ప్రపంచం కనపడుతుంది. ఒక ఆర్టిస్ట్ కనుక రంగు వేస్తే వేసిన రంగు అట్లాగే ఉంటుంది రవివర్మైన. కానీ ఉదయం నుంచి ఎంత అందమైనటువంటి ప్రపంచం ఇది. ఉదయం నుంచి అలా రంగులు మారుతూ సాయంత్రం వరకు ఎక్కడ చూసినా అద్భుతం. ఒక క్షణాలు చూసినట్టుగా ఒక క్షణం ఈ ప్రపంచంలో ఉండదు. వేసవకాలం ఒక విధంగా, వర్షాకాలం ఒక విధంగా, చల్లగా గాలులు వీచేటప్పుడు ఒక విధంగా, చినుకులు పడేటప్పుడు ఒక విధంగా. ఎంత అందమైనటువంటి సృష్టి ఇది. అనుక్షణము ఈ అందాల్ని వీక్షించడానికి కావలసినంత విషయం ఇక్కడ ఉంటే ఇక్కడ దుఃఖపడడానికి మనిషికి అవకాశం ఏముండదు చెప్పండి. మనకు అది పట్టడం లేదు. ఎందుకని ఇది భగవంతుని యొక్క ఇల్లు, ఎక్కడో లేము మనం. అది అర్థం కాక దేవాలయానికి వెళుతున్నాం, వెళ్ళాలి. ఎందుకని ఇది అర్థం కావడం లేదనుక అక్కడికి పోయి ఇది తెలుసుకొని రావాలి. ఆలయానికి వెళ్ళినా, తిరుపతికి వెళ్ళినా కూడాను స్వామి ముందు నిలబడుకొని ఏం చేస్తాం? ఇంత కష్టపడిపోయి తీరా ఆయనకి హారతి ఇచ్చేటప్పుడు మనం కళ్ళు మూసుకుంటాం. దీనికోసం అయితే ఇక్కడే ఉంటే పోలా అడిగేందుకు. ఇంత ఖర్చు పెట్టుకొని ఆలయం దగ్గరికి వెళ్ళి హిరణ్యపాత్రమధో పూర్ణం దధాతి అంటూ ఉంటాడు పూజారి. అప్పుడు మనం దీనికి ఎందుకు ఆయన అక్కడికి పోవడం? అక్కడికి పోతేనే జరుగుతుంది ఈ పని. ఇంత కష్టపడి భగవంతుడి దగ్గరికి నువ్వు వెళ్ళావు గనక దీన దయాళుడు భక్తవత్సరుడు అనేటువంటి భగవంతుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నాయనా, ఇంత కష్టపడి నువ్వు నా దగ్గరకు వచ్చావరా నన్ను చూడాలని, నేను ఇక్కడ కాదురా ఉండేది, అక్కడ ఉన్నాను రా. కళ్ళు ముయ్యి లోపల కనపడతాను నీకు. నిన్ను కదిలించే శక్తి నేను, నిన్ను నడిపించే శక్తి నేను, నీ మనసులో ఉండే చైతన్య జ్యోతి నేను. కమాన్, నేనుండబట్టి నువ్వు కదులుతూ ఉన్నావు. ఇలా కదలడానికి కారణమైనటువంటి వాడిని నేను లేకపోతే మరుక్షణం ఈ దేహం శవంగా మారిపోతుంది. నీ లోపలే ఉన్నాను. ఇది పరమేశ్వరుడు తెలియకుండా మనకు కలిగిస్తున్నటువంటి ఒక దివ్యమైనటువంటి అనుభూతి, అద్వైత అనుభూతిది. కనుక ఇంత ఈ ప్రపంచంలో ఉంది. అందుకని నేనంటున్నా, ఉదయాన్నే లేచి నా మాట విని, నిన్న కొన్ని చెప్పాను, శాస్త్రానికి దూరం అయ్యి ఒక 2-3 నిమిషాలు మాట్లాడాను. ఈరోజు కూడా సామాజిక స్పృహత 2 మాటలు చెప్తున్నా పోయేటప్పుడు. ఇది భగవద్గీత కాదు, అయిపోయింది నా సబ్జెక్టు. 2 జాగ్రత్తగా విని ఎర్లీ మార్నింగ్ లేవడానికి ప్రయత్నం చేయండి. లేస్తానే దయచేసి టీవీల దగ్గరకు పోబాకండి. నా ప్రోగ్రాం కూడా వద్దు, నా ప్రోగ్రాం కూడా చూడబాకండి. అర్థమవుతా ఉంది. ఎందుకనంటే నాకు భయం వేస్తూ ఉంది. ఇంకా వాటిని చూసి జ్ఞానం ఏం మిగులుతుందో అనిపిస్తూ ఉంది. వద్దు. ఒక్కసారి ప్రశాంతంగా ఈ ప్రపంచాన్ని ఎట్లా ఉంటుందో ఒక్కసారి చూడండి. భగవంతుడు ఎట్లా వెలుగులిచ్చున్నాడు ఈ ప్రపంచంలో. ఎర్లీ మార్నింగ్ ఓకే, అంతేగాని వెంటనే న్యూస్ పేపర్ వేసుకొని కూర్చోబాకండి. మీరు చదవద్దని నేను చెప్పడం లేదు. తర్వాత చదవండి 8:39కి. అర్థమవుతుంది. ఉదయాన్నే న్యూస్ పేపర్ ఎత్తుకోబాకండి. ఉదయాన్నే న్యూస్ పేపర్ ఎత్తుకునేది చూస్తానే ఏం కనపడుతుంది చెప్పండి? ఎవరెవరు ఎంతెంత తినేశారు, దీనివల్ల ఏమొస్తుంది చెప్పండి? ఇది చదవడం. ఈయన ఇంత తిన్నాడని ఆయన అన్నాడు, ఏమి ఆయన తినలేదా? నువ్వు ఈ లోపల ఆవిడొచ్చి, ఏమండి ఈరోజు టిఫిన్ ఏమన్నా చేయమంటారా? ఏదో చేయబా. అది కాదండి, నూనెతో చేయమంటారు, నెయ్యితో చేయమంటారు, కిరసనాయితో చేయి. ఆవిడంటది నీకేదో ఒకరోజు అదే చేసి పెడతాడు. ఎందుకో తెలుసు, ఆ పుస్తకం అది ఆ పేపర్లు వేసి కూర్చునేది, మనసంతా చెడగొట్టుకునేది, ఇక్కడ తిడుతూ ఉండేది. ఇదో ప్రపంచాన్నంతా బాగు చేయని అవసరం. నా మాట వినండి, మీకు మేలు చేస్తున్న ఒక మాట చెప్తాను. ఎవరిల్లు వాళ్ళు బాగు చేస్తే చాలు.
ప్రపంచాన్నంతా ప్రేమించడం అవసరం లేదు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఒక దశలో 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత భార్యగా ఇంటికి వచ్చిన ఆవిడ, సేవ చేస్తున్న ఆవిడ, బిడ్డలను కని నీకు సేవలు చేసి నిరంతరం సేవలు అందిస్తుండే భార్యను తృప్తిపరచలేకపోతే ఎవరిని తృప్తిపరిచేది? బిడ్డలను తృప్తిపరచలేకపోతే ఎవరిని తృప్తిపరిచేది? ఈ దరిద్రం అంతా చదివి ఏం పొందాలని జీవితంలో? కావాలనుకోండి, తర్వాత చదువుతాం. కాబట్టి ఉదయాన్ని లేచి ఒక్కసారి ప్రకృతిని హాయిగా ఆనందంగా భగవంతుడి కళ్ళు ఇచ్చాడు గనక, ఎందుకో తెలుసా, ఎంత సౌందర్యం ఈ ప్రకృతిలో ఉన్నా గుడ్డివాడు ఏం చూడలేడు. వాడికి అనిపిస్తుంది నేను చూస్తే బాగున్నాను. సపోజ్ ఇక్కడ గుడ్డివాడు కూర్చోడు కనుక నా ఉపన్యాసం వింటే అనుకుంటాడు, అయ్యో నాకు ఆ భాగ్యం లేకపోయిందే, నా కళ్ళుంటే నేను చూస్తుంది కదా ఈ ప్రపంచాన్ని. కళ్ళున్న గుడ్డివాళ్ళలాగా మనం బతకాల్సిన అవసరం లేదు. ఒక్కసారి దీన్ని చూచి, లేదు కొంతసేపు అట్లా భార్యతో కొద్దిసేపు మాట్లాడి, పిల్లలతో నాయన ఏం చదువుతున్నారు అని, వాళ్ళు ఏం చదువుతున్నారో, ఇది కదా ఉపయోగం. లేదు భార్య వంట చేస్తుందని, ఉదయం ఉప్మా చేస్తుంది అనుకోండి, అక్కడికి దగ్గరికి వెళ్ళి కూర్చొని 2 కూరగాయ ముక్కలు కానీ కట్ చేసి ఇస్తే ఇంక ఎంత పొంగిపోతుందో పాపం ఆవిడ అనుకుంటుంది, ఓరే నాయన ఈ జ్ఞాన యజ్ఞం 3 సంవత్సరాల క్రితమే వచ్చుంటే బాగుండేది. ఎందుకంటే ఎంత మారిపోయినాడా నా మీ ఇంట్లో ఒక మనిషిగా నేను చెప్తున్నా, బాగా అర్థం చేసుకోండి. ఇంతకన్నా ఏం కావాలి? తృప్తి అంటాను. భార్యను తృప్తిపరచడం, పిల్లల్ని తృప్తిపరచడం, హాయిగా మీకు తెలిసిన విషయాలు చెప్పడం, మీరు చదువుకున్న విషయాలు ఆవిడతో కొంత డిస్కస్ చేయడం, ఎంత ఆనందంగా ఉంటుంది జీవితం చెప్పండి. ఇది ఏమైపోయిందంటే ఎంత మనం విన్నా చివరికి వచ్చేటప్పటికీ మార్నింగ్ అవర్స్. మీరు ఎవరైనా వచ్చి నన్ను కనుక అడిగితే, స్వామీజీ 40 సంవత్సరాల నుంచి ఇట్లా మాట్లాడుతున్నారు కదా, ఏంటి అసలు మీ జీవితంలో రహస్యం? మీరు ఎట్లా వచ్చారు ఈ పరిస్థితికి? ఇది హెచ్చో తగ్గో నాకు తెలియదు. ఈ స్థితికి మీరు ఎట్లా వచ్చారని అడిగితే నేను ఒక్కటే చెప్తాను, ఇప్పటికి కూడా మా ఆశ్రమంలో అందరికీ తెలుసు. మార్నింగ్ అవర్స్ని నేను ఉపయోగించుకున్నట్టుగా ఎంతమంది ఉపయోగించుకుంటారో నాకు తెలియదు. రాత్రి 2 గంటలకు పడుకున్నా సరే బై 4 o'clock నేను లేచే ఉంటాను, నా లైట్ వెలగతానే ఉంటుంది. నా గ్రంథాలన్నీ ఆ టైంలోనే జరుగుతాయి. రామాయణం, భారతం, భాగవతం రాస్తున్న టైంలో అయితే 2 గంటలైనా 1 గంట అయినా నా లైట్ వెలుగుతూనే ఉంటుంది. ఈ సంవత్సరం డిసెంబర్లో 2000 పేజీల భగవద్గీత వ్యాఖ్యానం రాబోతా ఉంది. ఇదే లాస్ట్ యజ్ఞ. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇట్లాగే వెలుగుతూ ఉంటుంది. నేను ఎర్లీ మార్నింగ్ టైంలో మనకు వచ్చేటువంటి ఆనందం, ఆ ప్రశాంతత, అందుకనే దాన్ని బ్రహ్మముహూర్తం అన్నారు. నేను ఆలోచించి అంటే గుంటూరుకు వచ్చి 8 సంవత్సరాలు అయిపోయింది కనుక యజ్ఞం చేసి, ఈ మధ్యలో జరిగినవి చాలా మీకు తెలియని విషయాలు ఉన్నాయి. అందుకని 2 minutes ఒకటి చెప్తున్నా. ఇలాగే చెప్తూ ఉంటే అయినా కూడా ఒక దశలో నాకు అనిపించింది, హైదరాబాద్ ఆశ్రమంలో కూర్చొని ఆలోచించి, మరి ఇంత శ్రద్ధగా ఉపన్యాసాలు వింటారు, పుస్తకాలు కొంటారు, క్యాసెట్లు కొంటారు, అంతా కొంటారు, ఎందుకని మార్నింగ్ అవర్స్ని మనం ఎంత చెప్పినా వినియోగించుకోలేకపోతా ఉండాలి? కారణం ఏంటి? ఎంత బాగుంటుంది వాతావరణం ఇంట్లో, ఓ ప్రశాంతత వస్తుంది కదా అని ఆలోచన చేసి, సరే వాళ్ళు పూజ చేసుకోకపోతే పర్వాలేదు, వాళ్ళు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, ఉదయం ఇంటి వాతావరణాన్ని, గృహ వాతావరణాన్ని సక్రమంగా తీర్చిదిద్దకపోయినా పర్వాలేదు, మనమే పోయి చేస్తే ఎట్లా ఉంటుంది? ఈ పిచ్చి ఎట్లా ఉంది? ఎందుకంటే ఉండేది ఒక ఉపాధి, ఉండేది ఒక శరీరం. ఆశ్రమంలోనే ఒక రూమ్లో ఉంటే ఒక రూమ్లో ఉండదు. ఇది అన్ని ఇళ్లకు పోవడం ఎట్లా? కానీ పడింది క్వశ్చన్. నేను ఆలోచన చేశాను. అప్పుడే ఆశ్రమంలో నాథ చైతన్యం అనేటువంటి స్టూడియో ఒకటి అప్పుడే స్టార్ట్ చేశాం. జస్ట్ 2-3 నెలలు అయింది. అప్పుడు ఆలోచన చేశాను, నో, ప్రతి ఇంట్లో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఒక హిందూ కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, ఒక వైదిక సంస్కృతి అక్కడ కనపడాలి. ఉదయం గనక అంత పరమ పవిత్రంగా గనక మంగళకరంగా గనక స్టార్ట్ అయిందంటే సాయంత్రం వరకు ఏ బాధలు లేకుండా, ఏ చీకు చింత లేకుండా ఉండగలుగుతారు. ఇది జరగాలి, దీనికి మార్గం ఏంటని ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వస్తే అది ఎక్స్పెరిమెంట్ లాగా చేస్తే సక్సెస్ అయిపోయింది. అందుకు చెప్తున్నాను. ఏంటో తెలుసా? ఆదివారం అనుకోండి, నేను తయారు చేశాం. అప్పుడు ఊరికే అట్లా వచ్చింది ఒక థాట్. ఆదివారం ఆదిత్య అన్నాను నేను. ఆదిత్య అంటే ఆ పేరు చూస్తానే ఆదివారం అని జ్ఞాపకం వస్తుంది. ఆదిత్య, సోమేశ్వరం సోమవారం, మంగళమారుతి మంగళవారం, బుద్ధం బుధవారం, ఇట్లా శనిలో మణి శనివారం, ఇట్లా పేర్లు కూడా ఆ విధంగా ఖాయం చేసి 7 రోజులు, వారానికి 7 రోజులు ఉంటాయి, ఆదివారం నుంచి శనివారం వరకు. ఇప్పుడు ఆదివారం అనుకోండి, మనకు సూర్యుడు అధిష్టాన దేవత కనుక ఆ రోజు ప్రధానంగా భానుడికి సంబంధించింది కనుక నేను ప్లాన్ చేసి ఒక్క 1 hour క్యాసెట్ తయారు చేశాను. అంటే ఇవి చాలా పాపులర్ ఇప్పుడు ఆంధ్రదేశంలో. మీకు రావడం నేను చాలా కాలం అయిపోయింది కనుక చెప్తున్నా. ఇవి వచ్చి 4-5 సంవత్సరాలు అయింది, అన్ని చోట్ల ఇప్పుడు ఉన్నాయి.
అంటే ఆ రోజు ఉదయం వాళ్ళు చేసుకోకపోయినా సరే మార్నింగ్ కనుక అట్లా ఆ క్యాసెట్ పెట్టి ఆన్ చేశారనుకోండి, ఆన్ చేస్తేనే ఫస్ట్ సూర్యుడికి సంబంధించినటువంటి ప్రాతస్మరణ స్తోత్రం స్టార్ట్ అవుతుంది సుప్రభాతం లాగా. అది అయిన తరువాత సూర్యుడికి సంబంధించిన మంత్రాలు ఏవైతే వేదంలో ఉన్నాయో ఆ మంత్రాలు వస్తాయి. తర్వాత కొన్ని శ్లోకాలు వస్తాయి. తర్వాత ఆ రోజు యొక్క ప్రాశస్త్యం ఏంటో, సూర్యుడి యొక్క వైభవం ఏంటో, వైశిష్టం ఏంటో తెలియజేస్తూ స్వామీజీ ఒక 5 minutes or 10 minutes స్పీచ్ వస్తుంది. అది వచ్చిన తర్వాత ఒక పాట వస్తుంది సూర్యుడి మీద, ఆ తర్వాత ఒక భజన వస్తుంది, ఆ తర్వాత ఒక అష్టోత్తరం వస్తుంది, చివరిలో వేద మంత్రాలు వస్తాయి. ఈ విధంగా ఒక 1 hourలో దాన్ని సెట్ చేశాం. అది ఆదివారం. సోమవారం వచ్చిందనుకోండి, శివుడికి సంబంధించి అట్లాగే ప్రాతస్మరణ నుంచి ఇవన్నీ ఇలాగే ఉంటాయి. ఉపన్యాసం ఉంటుంది, భజన ఉంటుంది, ఒక నామ సంకీర్తన, అట్లాగే ఒక పాట ఉంటుంది, అష్టోత్తరం ఉంటుంది, శివనామావళి ఉంటుంది. ఈ విధంగా తయారు చేసి మంగళవారం ఆంజనేయ స్వామిని గురించి, బుధవారం అద్వైతం మీద, గురువారం గురువుకు సంబంధించి గురు సన్నిధి, శుక్రవారం అమ్మవారికి సంబంధించి, శనివారం కృష్ణుడు, రాముడు, వెంకటేశ్వర స్వామి, ఈ విష్ణు సంబంధంగా ఇలా తయారు చేసి ఇప్పుడు అన్నీ ఎట్లాగైతే మీకున్నాయో అట్లాగే చేశాం. ఇది ఫస్ట్ ఈ మాట్లాడింది పాడింది అంతా కలిసి ఒక పుస్తకం తయారు చేసి, అది కూడా క్యాసెట్ రూపంలోనే, క్యాసెట్ ఎట్లా ఎంత సైజులో ఉంటుందో ఆ సైజులో చేసి ఇవన్నీ కలిపి నిత్యమంగళం అనేటువంటి దాన్ని ఒక విడుదల చేసి అప్పుడు ఇచ్చాం. అవి పేపర్లలో కూడా యాడ్స్ వచ్చాయి, టీవీలో యాడ్స్ వచ్చాయి అప్పట్లో 4-5 సంవత్సరాల క్రితం. ఏమిటంటే ఆ రోజు లేవగానే ఆదివారం లేచాం, ఆ క్యాసెట్ ఆన్ చేసాడు. ఇంకా 1 hour, ఇప్పుడు మార్నింగ్ 5కి లేచాం అనుకోండి, ఆన్ చేస్తే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండినా ఆ ఇల్లంతా కూడాను ఈ ఆధ్యాత్మిక వాతావరణంతో ఎలక్ట్రిఫై అయిపోతూ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ పని చేసుకుంటా ఉంది, వింటూ పని చేసుకుంటుంది. మనమేమన్నా ఇంకొక వర్క్ చేసుకుంటున్నాం, వింటూ వర్క్ చేసుకుంటాం. అంటే మరొక రకమైనటువంటి చింత కాకుండా కేవలం భగవత్ చింతన ఉండేటట్టుగా అలా తయారు చేశాం. అదే నిత్యమంగళం అనేటువంటి క్యాసెట్స్. ఎందుకు చెప్తున్నానంటే, నేను కూడా చెప్పాను, ఆ నిత్యమంగళం క్యాసెట్స్ పెట్టి ఇంకా రోజు అవి పెట్టుకుంటూ ఉండడం కాదు. అందువల్ల పుస్తకం ఇచ్చాము. కొంతకాలం అయిన తర్వాత అవన్నీ మనకు నోటికొచ్చేటట్టుగా చేసుకొని, కొన్నైనా సరే ప్రతిరోజు మనం చేసుకుంటూ ఉండేటట్టుగా కనుక తయారు చేసుకుంటే ప్రతి ఇల్లు, ప్రతి గృహం ఒక దేవాలయంగా మారుతుంది. నివృత్తి రాగస్య గృహం తపోవనం. పిల్లలకి సంస్కారాలు పడతాయి. సంపదలు ఇస్తే ఉపయోగం లేదు, సంపదలు ఇస్తే పాడైపోతారు. సంస్కారాలు ఇస్తే వాళ్ళ సంపదలను తయారు చేసుకునే అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ నిత్యమంగళం అనేటువంటి సెట్ క్యాసెట్స్ కూడా మేము విడుదల చేశాం. కనుక ప్రతి రోజు ఉదయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదే మన జీవితాన్ని అనూహ్యమైనటువంటి రీతిలో మలుపు తిప్పుతుంది. అద్భుతమైనటువంటి ఆలోచనలతో మనసు నిండి ఉంటుంది. ఉదయం గనక ప్రశాంతంగా మనసు గనక ఉంటే సాయంత్రం వరకు జీవితం కూడా ప్రశాంత జీవనం కొనసాగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ఉపయోగించుకోండి. ఒకవేళ అక్కడ క్యాసెట్స్ ఇవి నిత్యమంగళం దొరికితే లేనటువంటి వాళ్ళు ఇక్కడ కూడా గుంటూరులో కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే 4 సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాయి అక్కడి నుంచి. అందుకని వీటిని వినియోగించుకొని సద్వినియోగం చేసుకోమని, పరమేశ్వరుడు అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నాడు అనేటువంటి ఈ సృష్టి తత్వాన్ని వేదం ఎట్లాగైతే చెప్పిందో అట్లా అర్థం చేసుకున్నాం. రేపు సాయంత్రం నుంచి భక్తి స్టార్ట్ అవుతుంది. రేపు భక్తి అంటే ఏంటో, భక్తిలో ఎట్లా పరవశించి భగవంతుడితో ఐక్యమైనట్టుగా భగవన్మయమైనట్టుగా జీవితాన్ని తయారు చేసుకోవాలని రేపు చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శ్యామసుందరవదనం భజేహం శ్యామసుందరవదనం భజేహం శ్యామసుందరవదనం భజేహం బుధజన
హృదయ సరోజనివాసినో శ్యామసుందర వదనో భజేహం బుధజన హృదయ సరోజనివాసినో శ్యామసుందర వదనో భజేహం శ్యామసుందర వదనో భజేహం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓ ప్రేమలు మనుషులు కొత్తవి కావు. ప్రేమించకుండా మనుషులు ఉండలేరు కూడా. అయితే ఇలా ప్రేమించడంలో తమరిని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళనే కొందరు ప్రేమిస్తారు. అంటే నేను ఒకరిని ప్రేమించాలంటే ఆ వ్యక్తి నన్ను ప్రేమించాలి. ఎవరైతే మనల్ని ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళనే ప్రేమించేటువంటి వాళ్ళు కొందరు ఈ ప్రపంచంలో. అలా తమరిని ప్రేమించినా కూడా కొందరు ప్రేమించరు. ఇదో కేడర్. కొందరు ఎవరినీ ప్రేమించలేరు ఈ ప్రపంచంలో, కానీ కొందరు అందరినీ ప్రేమిస్తారు. ఎవరు ఎవరిని ప్రేమిస్తారు, ఎవరిని ప్రేమించరు అనేది నాకైతే తెలియదు. కానీ భక్తులు మాత్రం భగవంతుడిని ఒక్కడినే ప్రేమిస్తాడు. భగవంతుడిని ఒక్కడిని. ఒకవేళ మరొకరిని ప్రేమించినట్టుగా మనకు కనిపించిన వాళ్ళల్లో కూడా భగవంతుడిని చూసే భక్తుడు ప్రేమిస్తాడు. ఎందుకో తెలుసా? ఉన్నది భగవంతుడు ఒక్కడే అనేటువంటి సత్యం అవగత పరమార్థతత్వ తత్వాహ నిన్న అర్థమైపోయింది గనక నిన్న ఉపన్యాసంలో చూచాం. కాబట్టి ప్రేమించదగినటువంటి వాడు భగవంతుడు ఒక్కడే ఈ ప్రపంచంలో అనేది ఈశ్వర జ్ఞానం వల్ల, పరమేశ్వర జ్ఞానం వల్ల భక్తునికి కలిగినటువంటి పరమార్థతత్వ అభినివేశం. కాబట్టి ప్రేమకు పరాకాష్ఠ భక్తి అనేది భక్తుని యొక్క అభిప్రాయం. సా తు అస్మిన్ పరమ ప్రేమ రూప, నారద మహర్షి భక్తి సూత్రాల్లో. కనుక భక్తి అంటే ఏంటంటే సా అది భక్తి, తు అస్మిన్ పరమ ప్రేమ రూప, భగవంతుని యందు ఉత్కృష్టమైనటువంటి ప్రేమ కలిగి ఉండడం ఏదైతే ఉందో అది భక్తి. కాబట్టి ప్రేమ అందరి హృదయాల్లో ఉంది. ప్రేమ చాలా పవిత్రమైంది. ప్రేమ లేని మనిషే లేడు ఈ ప్రపంచంలో. ప్రేమ అందరి హృదయాల్లో ఉంది. ప్రేమించకుండా కూడా మనిషి ఒక్క క్షణం ఈ ప్రపంచంలో బ్రతకలేడు. ఎవరిని ప్రేమిస్తాడనేది వేరే విషయం. ప్రేమ అనేటువంటిది న్యాచురల్గా ప్రతి మానవ హృదయంలో ఉంది. కాకపోతే మనం దేనిని ప్రేమిస్తున్నామో, దేనికోసం ప్రేమిస్తున్నామో, ఎవరిని ప్రేమిస్తున్నామో, వాళ్ళని దేని కొరకు ప్రేమిస్తున్నామో ఇది మాత్రం క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. ప్రేమలో ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఈరోజు భక్తి చూడబోతున్నాం గనక. ప్రేమించడం తప్పు కాదు, ప్రేమలో దోషము లేదు. కాకపోతే ఒకరికి ఇవ్వవలసినటువంటి ప్రేమను గనక మరొకరికి ఇస్తే దానివల్ల ఇచ్చిన వాళ్ళకి సుఖం ఉండదు,
పుచ్చుకున్న వాళ్ళకి సుఖం ఉండదు. ఇది మనకు అర్థం కావాలి. ప్రేమలో ఆకర్షణ ఉంటుంది. ఆకర్షణే కాదు, ఆనందం కూడా ఉండాలి. ఆకర్షించేవన్నీ ఆనందంగా ఉండకపోవచ్చు. కేవలం ఆకర్షించడమే కాకుండా చెడని చెడిపోని ఆనందాన్ని ప్రసాదించేది ఏదో అదే ఉత్కృష్టమైనటువంటి ప్రేమ, అదే భక్తి. ఇక్కడే మనకు ఒక ఆకర్షణే కాకుండా శాశ్వతమైనటువంటి ఆనందం కూడా లభ్యమవుతూ ఉంటుంది. మన హృదయంలో ప్రేమ ఉంది. ఈ ప్రేమను 10 మందికి పంచుతూ పోతున్నాం. ఎవరికి పంచుతున్నాం ఈ ప్రేమ అని కనుక ఆలోచన చేస్తే, ఎవరైతే మనకు ఇష్టలో, ఎవరైతే మనకు ప్రియమైనటువంటి వాళ్ళో వాళ్ళకి మన ప్రేమను పంచుతూ పోతున్నాం. ప్రేమ అయితే మనకుంది. ఈ ప్రేమను ఎవరికి ఇస్తున్నాం అన్నప్పుడు మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు, మనకు ప్రియమైనటువంటి వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో వాళ్ళకు పంచుతూ పోతున్నాం. ఇక్కడ కనుక ప్రశ్న పడితే, ఇంతకీ మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరు అనే ప్రశ్న పడింది అనుకోండి, సమాధానమే దొరకదు. మనకు ప్రియమైన వాళ్ళు ఎవరు అని అంటే దీనికి సమాధానం దొరకదు. ఎందుకంటే కాలంలో ఈ ప్రియాలు మారిపోతూ పోతూ ఉన్నాయి. అదంతా ఈ 3 రోజులుగా మనం చూచాం, ఈ ప్రపంచంలో ప్రేమలు ఎట్లా ఉన్నాయో. కానీ మనకే అర్థం కావడం లేదు మనకు ఇష్టమైన వాళ్ళు ఎవరా, మనకు ప్రియమైన వాళ్ళు ఎవరా అని. ఇప్పుడు ఉదాహరణకి ఓ బస్ స్టాప్లో ఉండాలనుకోండి, మీరు సిటీ బస్సు ఎక్కడానికి. తమాషా చూడండి, బస్సు ఆగుతుంది, ఆ బస్సులోకి ఎక్కుతాం మనం. వెనకంతా సీట్లన్నీ ఖాళీగానే ఉంటాయి, కూర్చోవచ్చు. కానీ మనిషి ఎట్లా చూస్తాడు చూడండి. అంటే ఎక్కడ కూర్చోవాలి అని ఆలోచిస్తాడు ఫస్ట్. అంటే ఎవరి పక్కన కూర్చోవాలి అని ఆలోచిస్తాడు. అంటే ఎవరి పక్కనైతే తాను కూర్చోవాలి అనుకుంటూ ఉన్నాడో తాను తనకు ఇష్టడు, ప్రియమైనటువంటి వాడు అని అర్థం. కాబట్టి ఈ బస్సులో ప్రయాణం చేసేటువంటి 50 మందిలో నాకు కావలసిన వాళ్ళు ఎవరా అని వెతికి ఆయన పక్కన పోయి కూర్చుంటాడు. సినిమా హాల్కి వెళ్ళినా అంతే, లాస్ట్ మినిట్లో పోతాడు, అయినప్పుడు కూడా అట్లా చూస్తూనే ఉంటాడు. ఎవరి పక్కన కూర్చోవాలి, ఎవరి పక్కన కూర్చోవాలి. అఫ్ కోర్స్ బస్సులో ఎక్కాడు అనుకోండి, ఒక్కొక్కసారి ఇంకా తమాషా కూడా ఉంటుంది. ఆ పక్కన మనకు తెలిసిన వ్యక్తి ఉంటాడు, కానీ 3 సీట్లు నిండిపోయి ఉంటాయి. అప్పుడు వెళ్ళి ఇతను రిక్వెస్ట్ చేస్తాడు, సార్ ఇఫ్ యూ డోంట్ థింక్ అదర్వైజ్ మీరు అక్కడ కూర్చుంటే నేను ఇక్కడ కూర్చుంటా. దేనికి? ఎందుకంటే నాకు కావాల్సిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు గనక కూర్చుంటాడు. ఇతను కూర్చున్న 5 నిమిషాల్లో ఆ పక్క వ్యక్తి ఎవరి కోసమైతే కూర్చుంటాడో అతను దిగిపోతాడు నెక్స్ట్ స్టాప్లో. అది కాబట్టి బస్సులో మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఇతడు నావాడు అని కూర్చున్న ఒక దశలో అతను దిగిపోయేవాడే. సినిమా హాల్లో ఇతను నావాడు అని వెళ్ళి మనం కూర్చున్న ఒక దశలో, లేదు సినిమా అయిన తర్వాత అతను లేచిపోయేవాడే. మనతో కలిసి ఉండేవాడు మాత్రం కాదు. అన్నీ ఇలాగే ఉంటాయి ఈ ప్రపంచంలో. ఎవరైనా, అంటే నేను కాన్షియస్గా అంటున్నాను ఆ మాట, దిగిపోవడం లేచిపోవడం అని. అంటే ఎవరు కూడా ఉన్నా, ఎన్ని దేహాలు మనకు కూడా ఉన్నా, ఈ దేహాలన్నీ ఒకరోజు వల్లకాటిలో దిగిపోతాయి, ప్రాణాలన్నీ గాలిలో లేచిపోతాయి అంటున్నాను. ఇంకేం లేదు, ఇక్కడక్కడ కాదు. కాబట్టి ఇవి ఉంటాయి, కానీ ఇవి శాశ్వతంగా ఉండేందుకు మాత్రం అవకాశం లేదు. కాబట్టి ఏవైతే మనకు ఉన్నవో ఇవన్నీ ఏదో ఒక క్షణాన దూరం అవుతూనే ఉన్నాయి. వీళ్ళు నా వాళ్ళు అని మనం అనుకున్నా, ఎవరు మన వాళ్ళని మనం అనుకుంటున్నామో వాళ్ళని ఒకరోజు మనమైనా వదిలిపెట్టాలి, లేకపోతే వాళ్ళైనా మనల్ని వదిలిపెట్టాలి. ఇది అనివార్య జీవన సత్యం. కనుక దగ్గరుండి కొన్ని బాధిస్తాయి, దూరమై కొన్ని బాధిస్తాయి. పొయ్యి కొన్ని ఏడిపిస్తాయి, ఉండి కొన్ని ఏడిపిస్తాయి. అన్నీ ఇట్లాగే ఉంటాయి ఈ ప్రపంచంలో. ఎప్పుడు ఎవరిని పోగొట్టుకుంటామో తెలియదు. ఇవన్నీ అర్థమైతేనే భక్తి కలుగుతుంది, లేకపోతే కాదు. అందరూ మనకు కూడానే ఉండొచ్చు, ఎవరు కూడా లేకుండా పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్లీజ్, మనం ప్రేమించేటువంటి వ్యక్తులు ఈ ప్రపంచంలో మనతో ఎంతకాలం ఉంటారో మనకు తెలియదు. ఎప్పుడు ఏది పోగొట్టుకుంటామో తెలియదు. అసలు మనం ఎంతకాలం ఉంటామో ఈ ప్రపంచంలో కూడా అర్థం కాదు. అందువల్ల గాఢంగా ప్రేమిస్తాం. అలా ప్రేమించినటువంటి వాళ్ళు ఏ కారణం చేత దూరమైనా ఇలా దుఃఖపడ్డం కోసమే ప్రేమించానేమో అనుకుంటాం. చాలా ప్రగాఢంగా ఇవి నాకు దగ్గరగా ఉండాలి అనుకుంటాం. అలాంటి వ్యక్తులు దూరమైనప్పుడు ఏ కారణం చేత కానివ్వండి, లేక శాశ్వతంగా మృత్యు వల్లైనా కానివ్వండి, అప్పుడు అనుకుంటాం ఇలా బాధపడడం కోసమే నేను వీళ్ళందరినీ ఇష్టపడ్డానేమో, ప్రేమించానేమో అని అభిప్రాయపడుతూ ఉంటాం. అన్నీ ఇట్లాగే ఉంటాయి. ఆశలకి చివరికి మిగిలేది ఈ ప్రపంచంలో నిరాశలుగానే కనపడుతున్నాయి. ప్రేమనేటువంటి పెట్టుబడి పెట్టినటువంటి ప్రతి వ్యక్తికి గుండెలు పగలడమే చరిత్ర నిరూపించినటువంటి నగ్న సత్యం.
దేనికోసం ఈ ఆశలన్నీ ఎందుకు కదులుతున్నాయి? నా ఆశలకు ఒక పూర్ణత్వం ఎక్కడ? నా ప్రేమకు ఒక పూర్ణత్వం ఎక్కడ కనపడుతుంది ఈ ప్రపంచంలో? ఎప్పుడైనా ఇది విరిగిపోయేదిగానే ఉండదు, తరిగిపోయేదిగానే ఉండదు, కరిగిపోయేదిగానే కనిపిస్తుంది. ఆశలన్నీ అలలేనా, ఆనందాలన్నీ కలలేనా? ఆశలన్నీ అలలేనా, ఆనందాలన్నీ కలలేనా? ఆశలన్నీ అలలేనా, ఆనందాలన్నీ కలలేనా? కళ్ళకళ్ళలాడుతూ కదిలే ప్రేమలు, కళ్ళకళ్ళలాడుతూ కదిలే ప్రేమలు జీవిని బంధించు వలలేనా? ఆశలన్నీ అలలేనా? ఆశలన్నీ అలలేనా, ఆనందాలన్నీ కలలేనా? ఆశలన్నీ అలలేనా, ఆనందాలన్నీ కలలేనా? కళ్ళకళ్ళలాడుతూ కదిలే ప్రేమలు, కళ్ళకళ్ళలాడుతూ కదిలే ప్రేమలు జీవిని బంధించు వలలేనా? జీవితమింతేనా? సుఖ దుఃఖాల సమరాంగణమేనా? జీవితమింతేనా? 3 దినాల ముచ్చటైనా, దినాల ముచ్చటైనా, రేపో మాపో చీకటియేనా? 3 దినాల ముచ్చటైనా, రేపో మాపో చీకటియేనా? జీవితమింతేనా? సుఖ దుఃఖాల సమరాంగణమేనా? జీవితమింతేనా? కనుక ఎవరిని ప్రేమించినా, దేనిని ఆశించినా గుండెలు పగులుతూనే ఉన్నాయి ఈ ప్రపంచంలో. పోయినప్పుడు ఎలాగూ బాధ ఉంది, ఉన్నప్పుడు కూడా పోతాయేమో అనేటువంటి ఆలోచన. ఏది ఉండినా ఇది ఎప్పుడు పోగొట్టుకుంటాననేటువంటి ఒక ఆవేదన, ఒక అసంతృప్తి ప్రతి మానవ హృదయాన్ని పిండుతూ ఉంది. ఇటువంటి వెలితైనటువంటి హృదయంతో ఈ ప్రపంచంలో ఎన్ని ఉన్నా సుఖపడ్డం ఎట్లాగో మనిషి ఆలోచన చేయాలి. శతం దీర్ఘమాయు వేదం చెబుతూ ఉంది, నాయన నువ్వు 100 సంవత్సరాలు జీవించు. అది శతాయుష్మానుభవ అంటారు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నమస్కరిస్తే, శతాయుష్మానుభవ, నువ్వు 100 సంవత్సరాలు ఉండు అని పెద్దలు ఆశీర్వదిస్తూ ఉన్నారు, సంత పురుషులు ఆశీర్వదిస్తూ ఉన్నారు. అది దీర్ఘాయుష్యు అని అర్థం. శతం దీర్ఘమాయు. కాబట్టి దీర్ఘాయుష్యు అంటే ఏంటంటే 100 సంవత్సరాలు మనిషి బ్రతకడం అని అర్థం. అందుకని ఉపనిషత్తు కూడాను కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతం సమాహ ఇహ అస్మిన్ లోకే. నాయన ఈ ప్రపంచంలో కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతం సమాహ, ఇక్కడ సద్భావపూరితమైనటువంటి కర్మల్ని ఆచరిస్తూ, సత్కర్మల్ని ఆచరిస్తూ, పుణ్యకర్మల్ని ఆచరిస్తూ హాయిగా 100 సంవత్సరాలు నువ్వు జీవించు అని ఉపనిషత్తు చెప్పింది. ఒకవైపు ఉపనిషత్తు చెబుతూ ఉంది, ఒకవైపు మహాత్ములు మన ఆశీర్వదిస్తున్నారు. కానీ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మహాత్ములు ఆశీర్వదించినా, ఉపనిషత్తు చెబుతూ ఉండినా, వేదం ప్రామాణికంగా మనకు అందిస్తూ ఉండినా, ఎవరైనా సరే గుండె మీద చెయ్యి వేసుకొని నేను 100 సంవత్సరాలు బ్రతకగలను అని చెప్పగలిగేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? శతమానం భవతి, నిజమే, శతమానం ఉంటాను అని చెప్పేవాడు ఎవడు ఈ ప్రపంచంలో? ఆశ ఉండాలి. పరమేశ్వరుడు ఇచ్చింది 100 సంవత్సరాలు.
టీనేజర్స్ని కూడా పోగొట్టుకుంటూ ఉన్నాం. ఎప్పుడు ఏదొస్తుందో తెలియదు, ఏ విధమైనటువంటి ఆపద ముంచుకొస్తుందో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఉంటాయా ఇవి 100 సంవత్సరాలు? కళ్ళ కళ్ళలాడే కాయాలు ఉంటాయా శతమానాలు? తెలుసా సొగసుండదు కలకాలము, మనస తెలుసా సొగసుండదు కలకాలము. గాలి ఒక చోట నిలుచునా, గాలి ఒక చోట నిలుచునా, వయసైనా అంతేలే. మనస తెలుసా సొగసుండదు కలకాలము, మనస తెలుసా సొగసుండదు కలకాలము. కళకళలాడే కాయాలు ఉంటాయా శతమానాలు, మిలమిల మెరిసే నయనాలు చూస్తాయా 10 కాలాలు. తళతళలాడే రూపాలు కాలే మతాబులు, మనస తెలుసా సొగసుండదు కలకాలము, మనస తెలుసా సొగసుండదు కలకాలము. సాగే బ్రతుకు నావలో చేరాలి జీవన తీరాలు, తప్పవు దూర భారాలు మోయాలి బ్రతికినన్నాళ్ళు. దారిలో ఎన్నో గండాలు జీవన సుడిగుండాలు, మనస తెలుసా సొగసుండదు కలకాలము, మనస తెలుసా సొగసుండదు కలకాలము. దేహం ఒకరోజు కాలిపోయేది, శరీర భవనం ఒకరోజు కాలిపోయేది. ఎందుకని? స్తంభాలు, నిట్రాళ్లు, వాసాలు, కూసాలు, సిమెంటు, నీరు వీటన్నిటితో కలిసి ఉంది గనక భవనం ఎప్పుడైనా కూలిపోతుంది. రక్తము, మాంసము, చర్మము, ఎముకలు, శల్యములు వీటన్నిటితో కదిలింది గనక, కలిసి ఉంది గనక ఇది కూడా ఎప్పుడైనా కాలిపోతుంది. ఉండాలి అని మనం అనుకోవచ్చు, ఉండేటువంటి అవకాశాలు లేవు. ఇది ఒకవైపు మనకు అర్థం అవుతా ఉంది. దేహం ఎంతో కాలం నిలవది ఈ ప్రపంచంలో. ఈ దేహంతో ఏర్పరచుకునేటువంటి సంబంధ బాంధవ్యాలు కూడాను నిత్యంగా శాశ్వతంగా ఉండేందుకు అవకాశం లేదు. ఇవే ప్రేమలను పెంచుకుంటూ ఉన్నాయి.
ఇవే ప్రేమలను పంచుకుంటూ ఉన్నాయి. ఈ ప్రేమలకు పరమావధి ఏమిటి అనేది ఒకటి అర్థమవుతా ఉంది. ఏమీ లేదు, దుఃఖం తప్ప మిగిలేదు ఏమీ లేదు. ఇది ఈ ఒక్క జన్మతో ప్రారంభమైంది కాదు, అనేక జన్మల్లో మనకున్నవి. అందుకని అంటున్నాను ఈ ప్రేమలు కొత్తవి కావు అని. ఈ రోజు తయారు చేసుకున్నవి కావు, గతంలో మనకు తెలిసినవే, అవే మనం కొనసాగిస్తూ పోతున్నాం. ఇప్పుడు ఒక్క చోట ఆలోచన చేయాలి. ఈ తలుపులన్నీ మూతపడుతూ ఉన్నాయి కనుక శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందడానికి ఏ వైపు నుంచి అయితే మనకు ఆనందం వస్తుందో ఆ వైపు తిరగాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఎంత ప్రయత్నం చేసినా కర్మల వల్ల, కర్మ ఫలితాల వల్ల తృప్తిని పొందలేం. ఫస్ట్ డే సెకండ్ డేనే చూచాం, చాలా సహేతుకంగా చూచాం, సైంటిఫిక్గా అర్థం చేసుకున్నాం. ఇక మన దేహమే శాశ్వతం కానప్పుడు, ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల మధ్య తృప్తి పొందేటువంటి అవకాశం లేనప్పుడు, శాశ్వతమైనటువంటి ఆనందం ఏమిటో ఈ ప్రపంచంలో ఎక్కడా అర్థం కానప్పుడు ఎవరైనా ముందుకొచ్చి నేను నీకు ఆనందాన్ని పంచుతాను అని అంటే అది హాస్యాస్పదమైనటువంటి విషయం. ఎండమావుల్లో దప్పిక తీర్చుకునేటువంటి ప్రయత్నం అది. ఆర్టీసీ బస్సు పోతూ ఉంటే ఒక ప్యాసింజర్ ఆపాడు, దాన్ని బస్సు ఆపాడు. డ్రైవర్ చూశాడు కనుక ఆపాడు. వెంటనే ఇతను వెనక నుంచి ఎక్కాడు. సిటీ బస్సు. కండక్టర్ అడుగుతాడు ఎక్కడికి వెళ్ళాలయ్యా అని. సార్ ఫలానా చోట దిగుతానండి. అట్లాగే ఓకే కూర్చున్నాడు. టికెట్ ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, ఈయన టికెట్ ఇచ్చాడు. కానీ కండక్టర్ ఒక విచిత్రమైన వాడు. ఎక్కడన్నా చూడండి మీరు, కండక్టర్ ఊరుకోడు, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. వెంటనే అడిగాడు అదేంటయ్యా, ఒక మూట పెట్టుకొని ఉన్నాడు అతను ఒళ్ళో. అదేమిటని అడుగుతాడు కండక్టర్. ఏంటది? ఇతనికి అనవసరం. అనవసరమైనవే ఎక్కువ మనం మాట్లాడేది ఈ ప్రపంచం. ఏది అవసరమో తెలియకపోవడం వల్ల అనవసరమైనవి అవసరాలుగా మారుతూ ఉంటాయి. కూర్చున్నాడు, నీకు టికెట్ తీసుకున్నాడు, నీకు డబ్బు ఇచ్చాడు, చాలు కదా. అదేంటి అని అడుగుతాడు. ఇదండి. అదే అమ్మట ఏంటి? బాంబు సార్. బాంబా? బాంబు ఎత్తుకుని బస్సులో ఎక్కావా? అవును సార్. బాంబు ఎత్తుకుని ఎక్కడం ఏంటి? బాబు ఏం లేదండి, నిన్న మా పెరట్లో పడింది ఒక బాంబు. ఊరికే పడింది అది. అది ఎవరేశారో ఏ విధంగా వచ్చిందో కూడా నాకు తెలియదు. మా చిన్నపిల్లవాడు తీసుకొని వచ్చి నానా క్రికెట్ బాల్ నానా అని అన్నాడు. నేను తీరా దాన్ని చూస్తే ఎవరెవరే, ఇది బాల్ కాదురా, ఇది బాంబురా, ఎవర్రా నీకు ఇచ్చింది అని అన్నాను. మన పెరట్లో పడి ఉన్నది నానా అన్నాడు. ఏం చేయాలన్నా అర్థం కాలేదు. అందుకని దాన్ని జాగ్రత్తగా మడతపెట్టి గుడ్డలో తీసుకొని పోతున్నానండి. ఎక్కడికి తీసుకోపోతున్నామని? పోలీస్ స్టేషన్కి తీసుకుపోతున్నానండి. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని. సార్ ఇట్లా పడింది సార్, ఎవరు వేశారో తెలియదు అని చెప్పి తీసుకెళ్తున్నానండి హ్యాండ్ ఓవర్ చేయడానికి. మరి అంత దూరం వెళ్ళలేను కనుక సిటీలో మీ బస్ ఎక్కాను. భలేవాడివయ్యా, ఇలా తెలుసుంటే నేను అసలు ఎక్కడిచ్చేవాడిని కాదు. బాంబు పెట్టుకొని, అది కూడా ఒళ్ళో పెట్టుకుంటావా? సీటు కింద పెట్టుకో. దిస్ ఈస్ ది సొల్యూషన్. అర్థమవుతుంది? కండక్టర్ గారు ఇచ్చే సలహా ఏంటంటే ఒళ్ళో పెట్టుకున్నావేంటయ్యా, సీటు కింద పెట్టుకో. అది ఇట్లాగే ఉంటాయి పరిష్కారాలు ఈ ప్రపంచంలో. కనుక మన ప్రేమలకి, మన ఆశలకి ఇక్కడ పూర్ణత్వం లేదు గనక హే అర్జున, పరమేశ్వరునికి సంబంధించిన జ్ఞానం నిన్నటి వరకు నీకు కలిగింది. సృష్టి ఏమిటో చూచావు, సృష్టికర్త ఏమిటో చూచావు. మొన్న ఒక చోట ఆపాం, మర్చిపోయి ఉంటారేమో, జ్ఞాపకం చేస్తున్నా. అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధాః భావ సమన్వితాః. హే అర్జున, 10వ అధ్యాయం విభూతి యోగం. అహం పరంబ్రహ్మ వాసుదేవాఖ్యం సర్వస్య ప్రభవః సర్వస్య జగతః ప్రభవః ఉత్పత్తిః. అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే. మత్తః ఏవ సర్వం ప్రవర్తతే. మత్తః ఏవ సర్వం జగత్ ప్రవర్తతే. నా నుండే ఈ ప్రపంచం పుట్టుకొని వచ్చింది, నా వల్లనే ఇది నడుస్తూ ఉంది, పోషింపబడుతూ ఉంది. అక్కడికి ఆపేశాం ఆ రెండు. ఇది మత్వ, ఇది ఏవం మత్వ జ్ఞత్వ. ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటూ ఉంటారో ఈ సమస్తమైనటువంటి జగత్తు భగవంతుడి నుంచి ఆవిర్భవించింది, ఆయన వల్లనే పోషింపబడుతూ ఉంది అనేటువంటి సత్యం ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు బుధాహ, బుధజనులు, భక్తులు వాళ్లే, జ్ఞానులు వాళ్లే, ఈశ్వర జ్ఞానం కలిగిన వాళ్లే భక్తులు. బుధాహ అవగత పరమార్థ తత్వాహ, బుధాహ భావ సమన్వితాహ మాం భజంతే, మాం ఈశ్వరం పరమేశ్వరం భజంతే సేవంతే ఇత్యర్థః. కాబట్టి వాళ్ళు నన్ను భజిస్తారు అన్నాం. కనుక ఈ శ్లోకాన్ని ప్రారంభం చేసి 2వ రోజు పరమేశ్వరుడి నుంచి సృష్టి ఎట్లా వచ్చిందో అర్థం చేసుకున్నాం. అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే. ఆయన వల్లనే ఈ ప్రపంచం అంతా ఎట్లా జీవిస్తూ ఉందో, మన దేహం కూడా ఆయన వల్లనే ఎట్లా నడుస్తూ ఉందో నిన్న మొన్న అంతా కూడా చూచాం. కాకపోతే ఒక డౌట్ వచ్చింది. మొన్న అదంతా అయిన తరువాత
మరి ఇది నిజంగా సృష్టియేనా, సృష్టికర్త ఉన్నాడా, భగవంతుడు ఉన్నాడా లేదా, ఇది ఉన్న ఫలంగా ఊడిపడిందా అనేటువంటి ప్రశ్నను లేవనెత్తాం. ఇది సృష్టి, సృష్టికర్త ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఈ విషయాన్ని నిన్న తీసుకొని వచ్చి కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు తెలుసు మనకు సృష్టికర్త ఎక్కడ ఉన్నాడు. కాబట్టి ఆయన లేని ప్రదేశం లేదు అనేటువంటి నిర్ణయానికి నిన్ననే వచ్చాం. ఇది అర్థమైంది గనక ఇప్పుడు భక్తి సాగుతుంది. ఉన్నదంతా ఈశ్వరుడే గనక అభిన్న నిమిత్త ఉపాదాన కారణంగా పరమేశ్వరుడే ఈ సృష్టి అంతా నిండిపోయి ఉన్నాడు గనక ప్రేమించదగినటువంటి వాడు పరమేశ్వరుడే, పొందదగినటువంటి వాడు పరమేశ్వరుడే. ఇక్కడ అన్ని అనిత్యమైనటువంటి సంబంధాలు, అనిత్య సుఖాలు, నిత్య సుఖం పరమేశ్వరుడి నుంచి అందుతుంది అనేటువంటి జ్ఞానం సుస్థిరంగా ఏర్పడింది. ఇప్పుడు ఆ వైపు తిరుగుతుంది. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత. 18వ అధ్యాయం భగవద్గీతను కంక్లూడ్ చేస్తూ ఒక మాట అంటాడు, హే అర్జున, తమేవ తం ఈశ్వరం పరమేశ్వరం, తం ఏవ ఈశ్వరమేవ, భగవంతుణ్ణే తమేవ శరణం గచ్చ, శరణం ఆశ్రయం గచ్చ, భగవంతుణ్ణే శరణు పొందు. దేనికి? సంసార ఆర్తి హరణార్థం. ఈ ప్రపంచంలో ఏ దుఃఖాన్నైతే అనుభవిస్తూ ఉన్నామో పుట్టిన మొదలుకొని, అంతకుముందు అనేక జన్మల్లో ఏ దుఃఖాన్నైతే అనుభవించామో, దేహ సంబంధమైన, ఇంద్రియ సంబంధమైన, మనో సంబంధమైనటువంటి దుఃఖాలు, ఇతరులతో ఉండేటువంటి సంబంధాలు, వాటి వల్ల ఏర్పడేటువంటి దుఃఖాలు, ఇవన్నీ ఏవైతే మనం అనుభవిస్తున్నామో ఇదంతా కలిసి సంసారం. సంసార ఆర్తి హరణార్థం. ఈ సంసారంలో ఉండేటువంటి దుఃఖాన్ని సమూలంగా పోగొట్టుకోవడం కోసం సంసార ఆర్తి హరణార్థం హే భారత అర్జున తం ఈశ్వరం ఏవా శరణం గచ్చ, పరమేశ్వరమేవ ఆశ్రయం గచ్చ. కాబట్టి భగవంతుడే నువ్వు ఆశ్రయించుకో. ఇది భక్తి. కాబట్టి ఆశ్రయించదగినటువంటి వాడు పరమేశ్వరుడే. మనకు ఆశ్రయ స్థానం పరమేశ్వరుడే కావాలి. అక్కడే మన ప్రేమలకు పూర్ణత్వం వస్తూ ఉంది. పరిపూర్ణమైనటువంటి ఆనందం అక్కడే మనకు లభ్యమవుతుంది. ఇక్కడ భక్తి తిరుగుతుంది. భక్తి అనేటువంటిది చాలా ఉత్కృష్టమైంది. ప్లీజ్, భక్తి ఏర్పడితే యత్ప్రాప్య నకించిద్ వాంఛతి. భక్తి కలిగిన తర్వాత ఈ ప్రపంచంలో మరొకటి కావాలి అని అనిపించదు. నా శోచతి, దుఃఖం ఉండదు. నా ద్వేష్టి, ద్వేషం ఉండదు. నా రమతే, ఈ ప్రాపంచిక విషయాల్లో రమించాలనే ఆసక్తి ఉండదు. ఇదంతా కూడా భక్తి మనకు ప్రసాదిస్తూ పోదు. బుద్ధిని శుద్ధి చేస్తుంది భక్తి. బ్రతుకును భగవన్మయంగా మార్చుతూ పోతుంది. ఇది భక్తి. ఈ భక్తి, ప్లీజ్, ఈరోజు భక్తి ప్రధానంగా చూస్తున్నాం గనక అన్నీ ఇప్పటి వరకు ఎట్లా అర్థమైనాయో ఇది కూడా అర్థమవుతుంది. కాకపోతే ఇప్పటి వరకు మనం అనుకున్నవన్నీ ఎలా తప్పు అని తెలుస్తూ వచ్చాయో భక్తి విషయంలో కూడా ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన రావాల్సిన అవసరం ఉంది, వస్తుంది. భక్తి 2 విధాలుగా ఉంటుంది. ఒకటి భావాత్మకం, రెండవది క్రియాత్మకం. అండర్స్టాండ్? భక్తి అనేది ప్రేమే గనక, ఎందుకని ఇంట్రడక్షన్లో మీకు ప్రేమను గురించి చెప్పాను. ప్రేమే భక్తి గనక ప్రతి మానవ హృదయంలో ప్రేమ ఉంది. ఈ ప్రేమ వ్యక్తుల మీదకు పోతా ఉంది. అది వాత్సల్యంగా, అనురాగంగా, మరొకటిగా తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రపంచం మీదకు పరుగులెత్తేటువంటి ఈ ప్రేమ ప్రవాహాన్ని దారి మరల్చి శాశ్వతుడు సనాతుడైనటువంటి భగవంతుని యొక్క పూజ్య చరణారవిందముల యందు లగ్నం చేస్తే ఈ ప్రేమే భక్తి, అంతే, ఇంకేం లేదు. ప్రేమ మన దగ్గరే ఉంది. అందుకని అర్హత అనే ప్రశ్నే లేదు భక్తికి. ఎందుకని? అందరూ అర్హులే. జ్ఞానానికి అర్హత కావాలి. ఉదయం క్లాసెస్లో చూస్తున్నాం. సాధన చతుష్టయ సంపద ఉండేవాడే ఆత్మజ్ఞానం వినగలడు. భక్తికి అవసరం లేదు. ఎందుకని? భక్తికి కావాల్సినటువంటి ముడిసరుకు అందరి దగ్గర ఉంది. భక్తికి కావాల్సింది ప్రేమ ఒక్కటే. ప్రేమ లేనివాడు ఎవడు లేడు ఈ ప్రపంచాల. కాకపోతే ఈ ప్రేమ ప్రపంచం మీదకు పోవడం కాకుండా పరమేశ్వరుడికి తిరుగుతూ ఉంది. కాబట్టి భక్తి అంటే ప్రేమ స్వరూపమే గనక ఈ ప్రేమ ఆంతర్యంలో ఉంది. ఆంతర్యంలో భావనా రూపంలో ఉంది. ఆంతర్యంలో భావనా రూపంలో ఉంది. బాహ్యంలో కర్మగా వ్యక్తమవుతూ ఉంటుంది. ఈ 2 చాలా ప్రధానమైన విషయాలు. ప్లీజ్, చాలా ఇంపార్టెంట్ కూడా. జ్ఞానం ఎంత విన్నా మనం ఆచరించవలసింది భక్తి. కాస్త జాగ్రత్తగా వినండి. ఈ 2 అర్థం కావాలి. భావనాభక్తి ఉండాలి, క్రియాభక్తి ఉండాలి. మనసులో భావన ఉండాలి. భక్తి భావన అది ఎలా కలుగుతుంది? ఈశ్వర జ్ఞానం వల్ల ఏర్పడింది. నిన్నటి వరకు చూసింది అదే. కాబట్టి ఉన్నదంతా పరమేశ్వరుడు, పొందదగిన వాడు పరమేశ్వరుడు, అదే నిత్యానందాన్ని ఇస్తుంది అని ఎప్పుడైతే అర్థం చేసుకున్నామో ఇప్పుడు భగవంతుడి మీదకి మనకు ప్రేమ భగవంతుడి మీద పోతుంది. ఇది భావనలో ఉంది.
ఇలా భావనలో ఉన్నటువంటిది కార్యంలో వ్యక్తం కావాలి. కొందరు చెప్తూ ఉంటారు, నాకు మనసులోనే ఉంటాడండి భగవంతుడు, నేను ఆలయానికి పోనంటాడు. అది తమాషా, అందుకు మాట్లాడుతున్నాను. అర్థమవుతుంది. 4 పుస్తకాలు విని, లేకపోతే 5 ఉపన్యాసాలు విని, 4 చదివి అక్కడి నుంచి మొదలు పెడతాడు. నాకెందుకండి, స్వామీజీ కూడా చెప్పారు కదా, అభిన్న నిమిత్త ఉపాదాన కారణమని. అంతటా ఉండేవాడు ఇందుగరలందులేడని సందేహం వలదు చక్రి, కాబట్టి ఇక్కడి నుంచి నేను ఆలయానికి పోవాల్సిన అవసరం లేదంటాడు. ఆయన భక్తుడు కాదు, సోమరి. అండర్స్టాండ్? సోమరి, లేజీ ఫెలో, ఈజీ చైర్లో కూర్చొని లేజీ ఫెలో. అర్థమవుతుంది? ఎస్, మొగ్గ వికసించిన తరువాత పువ్వుగా పరిమళం రాకుండా ఉండే ప్రశ్నే లేదు. మొగ్గగా ఉన్నంత వరకు సువాసన రాదు. ఇప్పుడు మల్లె మొగ్గ ఉంది, సువాసన రాదు. అది వికసించింది అనుకోండి, ఆపుకోలేదు. ఇక ప్రేమ ఉన్న చోట ప్రేమ కార్యాలు జరగకుండా ఉండలేవు. భక్తి ఉన్న చోట భక్తి కార్యాలు ఆపలేవు. మన వల్ల కాదు అది. అండర్స్టాండ్? ఇప్పుడు మీకోసం ఒక మిత్రుడు వచ్చాడండి. ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు అనుకోండి, దుబాయ్ నుంచో అమెరికా నుంచో వచ్చాడు. హైదరాబాద్ వచ్చి గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చాడు. రాగానే ఫోన్ చేశాడు, మిత్రమా ఇప్పుడే వచ్చాను, విజయవాడ అయింది, వెంటనే నీ కోసం వస్తున్నా అని. లేదు లేదు, నేను వస్తున్నాను, ముందు చెప్పుంటే నేనే వచ్చాను ఎయిర్పోర్ట్కి. అవసరం లేదు, నేను వచ్చేస్తాను. విజయవాడకు వచ్చేస్తున్నాను, నేను స్నానం చేశాను, నీకోసమే బయలుదేరుతున్నా. చూడండి, అంత దూరం నుంచి వచ్చి తల్లిదండ్రులు అక్కడ ఉన్నా వాళ్ళని అందరినీ వదిలిపెట్టి మిత్రుడి కోసం వస్తూ ఉన్నాడు. నువ్వు అక్కడే ఉండు, ఇంటికి వచ్చేస్తున్నాను నేను. వచ్చాడు బ్రాడ్పేటకి, 14th లైన్లో ఉన్నాడు. ఆయన వచ్చి కలిశాడు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి? అక్కడ అమెరికా నుండి వచ్చినవాడు ఇంటిలో కూడా ఒక అరగంట ఉండకుండా నీ కోసం బయలుదేరి కారు వేసుకొని వచ్చాడంటే ఎంత ప్రేమ నీ మీద. అందుకని మనం కూడా ఎదురు చూస్తూ ఉంటాం. అతని మీద మనకు ప్రేమ ఉంది, మన మీద అతనికి ప్రేమ ఉంది. మన మీద అతనికి ప్రేమ ఉంది కనుకనే అతను అక్కడి నుంచి వచ్చాడు. మనకు ప్రేమ ఉంది కనుకనే అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అతను వచ్చాడు అనుకోండి, ఏం చేస్తాం? ప్రేమ భావనలో ఉంది, కర్మ జరగాలనా లేదా? ఇప్పుడు ఆయన రాగానే ఆ ప్రేమ నాకుంది హృదయంలోని కాముగా కూర్చొని చూస్తున్నాం అనుకోండి. ఎందుకంటే ప్రేమ ఉంది కనుక. వాడు అనుకుంటాడు, ఎందుకు వచ్చామా వీడి దగ్గరికి, ఏంటి ఇట్లా చూస్తున్నాడు, ఏమిటి, ఏమొచ్చిందా వీడికి ఈ మధ్యలో మార్పు అని. ఎవడు చేయడు అనుకుంటాను. ప్రేమ ఉంది కనుక అతను రాగానే కారు దిగి లోపల కాలు పెట్టగానే మనం ఎగిరి సోఫాల నుంచి లేచి పరిగెత్తి వెళ్ళి అతన్ని కౌగిలించుకోవడం. ఇది ఎందుకు ఈ దరిద్రం? కౌగిలించుకోవడం ఎందుకు? ప్రేమ సార్, ప్రేమ. అర్థమైంది? దూరంగా ఉంటే ఆక్సిజన్ అందుతుంది, దగ్గరగా పోతే కార్బన్ డైఆక్సైడ్ అందుతుంది. అయినా కూడా పర్వాలేదు, ప్రేమ. ఒక్కసారి కౌగిలించుకొని 2-3 సార్లు కౌగిలించుకొని మిత్రమా అని కళ్ళల్లో నీళ్లు, కంఠావ రోద రోమాంచ అశ్రుభి, కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటాయి, గగుర్పడగలుగుతూ ఉంటుంది. ఇదంతా ఏంటో తెలుసా? ప్రేమ వ్యక్తం అవుతూ ఉండడం. ఆ తర్వాత మిత్రమా కూర్చో, చాలా కాలమైంది నిన్ను చూచి. అవును, అతను కూడా అందుకే కదా నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇద్దరి మధ్య పరస్పరం అట్లాంటి ప్రేమ ఉంది, అన్యోన్యాశ్రయం. ఏం తీసుకుంటావు? ఉప్మా తింటావా? టిఫిన్ వద్దు, చేసి వచ్చాను, నాకు ఏమొద్దు. పోనీ కాఫీ, టీ అవసరం లేదు, పాలు అవసరం లేదు, కిరసనాయిలు, ఏదో ఒకటి సంథింగ్. అర్థమవుతుంది? ఎందుకని ఇదంతా ఎందుకు అని అంటే, నాకు ఇది ప్రేమ వ్యక్తం కావడం. చూడండి, ప్రేమ భావన మనసులో ఉంది, కర్మలో వ్యక్తం అవుతూ ఉంది. ఏదో ఒకటి తీసుకోవాలి నా కోసం, ఏదో ఒకటి తీసుకోవాలి. కనీసం కప్పు టీ అన్నా తాగు, ఛాయ్ తాగు, నువ్వు తాగితే నాకు ఆనందంగా ఉంటుంది. ఇదంతా వ్యక్తం కావడం. లోపల ఉండేటువంటిది భావన రూపంలో ప్రేమ ఉంది, బయటికి వ్యక్తం అవుతా ఉంది. నాన్న వచ్చాడు ఇంటికి, మనం కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం, ఆయన రాగానే లేచి నిలబడతాం. ఇది మర్యాద. పెద్దలను చూసినప్పుడు మర్యాద. ఆ మర్యాద అనేటువంటిది భావన. మన భావన మనసులో ఉంది, వాళ్ళు రాగానే లేచి నిలబడతాం. ఇది క్రియ, కర్మ. అర్థమవుతుంది? ఇప్పుడు మన దేశం మీద మనకు భక్తి ఉంది. అందుకని రిపబ్లిక్ రోజు లేదా ఇండిపెండెన్స్ రోజు నిలబడ్డామంటే జెండా ఎగరేసిన తర్వాత దానికి సెల్యూట్ చేస్తూ ఉన్నాం. ఎందుకో తెలుసా? దాని మీద భక్తి ఉంది, దేశభక్తి. దేశభక్తిని ఈ విధంగా వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎక్కడైనా చూడండి మీరు, ప్రేమ ఉన్న చోట ప్రేమ కార్యాలు జరగకుండా ఆపలేము. భక్తి ఉన్న చోట భక్తి కార్యాలు జరగకుండా ఆపలేము. భావనలో భక్తి ఉండాలి, భక్తి కార్యాలు బాహ్యంలో జరుగుతూ ఉండాలి, కర్మ రూపంలో. ఈ రెండు జరిగితేనే భక్తికి సిద్ధి. అండర్స్టాండ్? ఓకే, రెండు ఉండాలి.
కొందరు కర్మలు చేస్తూ ఉంటారు, రోజు ఆలయం తిరుగుతూ ఉంటారు, రోజు పూజ చేస్తూ ఉంటారు, ఏమీ మార్పు ఉండదు, ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంటుంది. ఎందుకో తెలుసా? భావన లేదు, అదొక కర్మ. కనుక భక్తి భావన ఉండాలి, బాహ్యంలో కర్మలు ఉండాలి. ఈ రెండు ఎప్పుడైతే ఏకమవుతాయో అప్పుడే భక్తికి ఒక పూర్ణత్వం వస్తుంది, ఈశ్వరానుగ్రహం మన మీద పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకని హే అర్జున, మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం. 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్యయోగం. అర్జున, మహాత్మానస్తు మాం పార్థ. మహాత్మానః, మహాత్ములు, భక్తులు, వాళ్ళు ఎట్లా చేస్తూ ఉంటారో తెలుసా భగవంతుని భక్తి? 9వ అధ్యాయం. మహాత్మానః అంటే అక్షుద్ర చిత్తాః. ఎవరి చిత్తమైతే పరిశుద్ధంగా ఉందో, పవిత్రంగా ఉందో అటువంటి వాళ్ళు భక్తులు. అక్షుద్ర చిత్తాః శంకర భాష్యం. మహాత్మానః తు, మహాత్మానః తు మాం పార్థ, మాం ఈశ్వరం పరమేశ్వరం, నన్ను, దైవీం ప్రకృతిం ఆశ్రితాః. దైవీం ప్రకృతిం, దేవానాం ప్రకృతిం ఆశ్రితాః ఇది. చక్కటి దైవగుణాలు కలిగినటువంటి వాళ్ళై ఎవరు? భక్తులు. భజంతి అనన్యమనసః. అనన్యమనసః, అన్యమనసః, అనన్యమనసః, అనన్యచిత్తాః ఇది. మరొక దాని మీదగా మనసు పోనివ్వకుండా, రెండవ దాని మీదగా దృష్టి లేకుండా కేవలం నా మీదనే వాళ్ళ భావన నిలిపి, వాళ్ళ భక్తిని నిలిపి, భజంతి సేవంతే, నన్ను సేవిస్తూ ఉంటారు. ఎట్లాగూ? జ్ఞాత్వా భూతాదిం అవ్యయం. జ్ఞాత్వా తెలుసుకొని, ఏమని? భూతాదిం, భూతానాం ఆదిం, ప్రాణినాం ఆదిం కారణం అవ్యయం ఇది. చూచారా? సరిపోయింది. మొదటి నుంచి చూస్తూ వస్తున్నాం అదే. మత్తః పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ. ఈ ప్రపంచమంతా నా నుండే ఆవిర్భవించింది, ఇందులో ఉన్నదంతా కూడా నేనే. అర్థమవుతుంది? కాబట్టి జ్ఞాత్వ భూతాదిం అవ్యయం. కాబట్టి ఈ సమస్తమైన ప్రపంచానికి నేనే ఆది అని, కారణమని తెలుసుకొని, అవ్యయం నేను నశించని వాణ్ణి అని కూడా తెలుసుకొని, కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరిని ప్రేమించినా, ఏ దేన్ని ప్రేమించినా అవి నశిస్తాయి గనక మన ప్రేమలు కూడా నశించిపోతూ ఉంటాయి. కానీ పరమేశ్వరుడు నశించేవాడు కాదు గనక, శాశ్వతమైనటువంటి వాడు గనక, నిత్యమైనటువంటి వాడు గనక, నిత్యమైనటువంటి పరమేశ్వరుని పూజించడం వల్ల, ధ్యానించడం వల్ల కలిగేటువంటి ఆనందం నిత్యానందం అయి ఉంటుంది. ఇది సంపూర్ణంగా తెలుసుకున్నటువంటి వాళ్ళు నన్ను సేవిస్తూ ఉంటారు. మహాత్మానః, అండర్స్టాండ్. కాబట్టి ఇక్కడ ప్రారంభమవుతుంది భక్తి. భావనలో భక్తి ఉంది, బాగా అర్థం చేసుకోండి. ఓన్లీ 2 పాయింట్స్. భగవంతుడు ఏమిటో తెలియడం వల్లనే భక్తి కలిగింది. అసలు భగవంతుడు ఎందుకు తెలియాల్సి వచ్చింది? ప్రపంచంలో ఏది పొందినా పోగొట్టుకోవడమే అనేటువంటిది తెలిసింది గనక, తృప్తః భవిష్యామి, నేను తృప్తి పొందాలి అని ప్రయత్నం చేస్తూ ఉండినా ఎలాగూ తృప్తి పొందేటువంటి అవకాశం లేదు అనేది అర్థమైపోయింది గనక, ప్రేమించదగినటువంటి వాడు, పొందదగినటువంటి వాడు భగవంతుడు అనేటువంటి సత్యం కూడా బుద్ధికి పట్టింది గనక, ఇప్పుడు భక్తి తప్ప రెండవ మార్గం లేదు గనక భక్తి కదులుతూ ఉంది. మొదట క్రియారూపంలోనే ఉండాలి, భావన రూపంలోనే ఉండాలి. క్రియారూపం ప్లీజ్. ఇప్పుడు మన మనసులో ఉంది కాదు భావన, ఇంకా కర్మ చేయకుండా ఉండలేం, అందుకని వెళ్తాం. ఎక్కడికి వెళ్ళాలి? ఆలయానికి వెళ్తాం. ఎందుకు వెళ్ళాలి ఆలయానికి? ఎందుకు వెళ్ళాలి? పిల్లవాడికి అన్నీ చూసి తల్లి వాడికి స్నానం చేయించి, వాడి కొత్త బట్టలు కొనిపెట్టి, తినుబండారాన్ని చేసి పెట్టి, వాడు అడిగినవన్నీ ఇచ్చి హాయిగా బిడ్డని పోషిస్తూ వాడితో మాట్లాడడం లేదనుకోండి, ఎలా ఉంటుంది? 2 రోజులు తింటాడేమో, 3 రోజులు తింటాడేమో, 5 రోజులు తింటాడేమో, తర్వాత నాయన ఇది లడ్డు అంటే నాకు వద్దంటాడు. ఎందుకని? అమ్మా అన్నీ నాకు నువ్వు చూస్తున్నావు, అన్నీ చూసి నువ్వు నాతో పలకకపోతే నాకెందుకమ్మా ఇవన్నీ? ఇంత హాయిగా నన్ను చూస్తూ ఒక్కసారి కూడా నన్ను నాయనాన్ని పిలవకుండా, నవ్వకుండా నువ్వు ఉంటే ఎందుకు అలా ఉన్నావో నాకు అర్థం కావడం లేదు. అందువల్ల ఇవన్నీ రుచించవు, తెలియకుండా ఇంతవరకు రుచించాయి, కానీ ఇప్పుడు మాత్రం ఇవన్నీ నాకు రుచించవు. ఎందుకని? నాకు నువ్వే కావాలి.
అందువల్ల మొన్నటి వరకు చెప్పుకుంటూ వచ్చాను, పరమేశ్వరుడు ఎట్లా ఇచ్చాడు అన్నీ మనకు, మనం తినే ఆహారాన్ని ఎట్లా జీర్ణం చేస్తున్నాడు, రక్తాన్ని ఎట్లా తయారు చేస్తూ ఉన్నాడు, గుండెని ఎట్లా కొట్టిస్తున్నాడు, ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం. కేవలం భగవంతుని మీదనే ఆధారపడి బ్రతుకుతున్నాం మనం అనేది అర్థమైపోయింది మనకు. మొన్న సాయంత్రానికి అర్థమైపోయింది. నిన్న సృష్టి ఓకే. ఇప్పుడు అనిపిస్తూ ఉంది, హే భగవాన్, నా బ్రతుకుకు ఆధారమైనటువంటి వాడివి నువ్వు. ఒక కేవలం ముక్కు మాత్రం నేను పట్టుకొని వచ్చాను, ఆక్సిజన్ నాకు ఇక్కడ ఉంది, నువ్వు ఇచ్చావు. నీ వలనే నేను బ్రతుకుతూ ఉన్నా. గాలి లేకపోతే ఒక క్షణం ఈ ప్రపంచంలో బ్రతకలేను. నాకు గాలి కావాలి అని నాకు తెలిసి నేను తీసుకొని రాలేదు. ఇవన్నీ కూడా నువ్వు ఏర్పాటు చేసి పెట్టావు. ఆ రూపంలో నువ్వు ఉన్నావు కనుక అన్ని ఇచ్చినటువంటి వాడివి నువ్వు నాకు దూరం అయిపోతే ఎట్లా, నాకు కనిపించకపోతే ఎట్లా, నిన్ను చూడకుండా నేను ఎలా బ్రతుకుతాను? అందుకని నేను ఆలయానికి వస్తాను. స్వామీజీ, ఆలయానికి ఎందుకు పోవాలి? ఇంట్లోనే ఉండి చేసుకుంటా, తప్పులేదు. నేను ఇంట్లోనే చేసుకుంటాను స్వామీజీ భక్తి. చేసుకుని ఆయన తప్పేమని. నేను ఆలయానికి ఎందుకు పోవాలి? మీరే చెప్పారు కదా, ఈశ్వర సర్వభూతానాం హృదయేన తిష్టతి. మన హృదయాల్లోనే ఉన్నాడు, గుండె కొట్టించేది ఆయన నిన్ననే తెలిసిపోయింది కదా. అవును, కాబట్టి ఇక్కడే ఉండి చేసుకుంటాను స్వామి. చేసుకో, మంచిదే. అసలు ఆలయం కట్టింది ఎవరు? భగవంతుడు ఆలయంలో ఉన్నాడని ఎవరు చెప్పారు? ఏమో శాస్త్రంలో నేను ఎక్కడ చదవాలి.